పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బరి వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ మొన్న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే తమపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ప్రజల్లో గెలిచి ఎమ్మెల్యే మీరు ఎలా అయ్యారో మేము అలానే ప్రజల్లో గెలిచి చైర్పర్సన్ కౌన్సిలర్ అయ్యాము. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులకు అధికారులు ప్రోటోకాల్ కల్పిస్తారు. కూటమి ప్రభుత్వం అయినప్పుడు ఏ పార్టీ నాయకులను పిలిచినా వారిని మీరు గౌరవించాలి. అది మానేసి మాపై నింద వేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నళిని, బొంతు రాజశేఖర్, జల్లెల దిలీప్, కన్నా, కామన్ బుజ్జి, కావలి నాని, 30వ వార్డు కౌన్సిలర్, 4వ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం రాత్రి జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసింది. ఆ విషయం మీద నేను ఒకటి సూటిగా అడుగుతున్నా మన గౌరవ శాసనసభ్యుల్ని శ్రీ బొమ్మడి నాయకరావు గారిని. గతంలో కూడా మొదటిసారిగా కౌన్సిల్ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఆయన కౌన్సిల్ అందరినీ చైర్పర్సన్ కూడా అగౌరవపరిచే విధంగా ఊళ్ళు దగ్గరెట్టుకుని ఇంట్లో కూర్చోబెడతా అని మాట్లాడడం జరిగింది. ఆయనకి మొదటిసారి కౌన్సిల్కి రావడం కదా అని మేము అంటే మామూలుగా తెలియదు కాబట్టి అలా మాట్లాడారేమని మేము వదిలేసాం. కానీ అదే పద్ధతిలో ఆయన ధోరణిలో ప్రతిసారి మీరు ఊళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడడమే జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక చైర్పర్సన్గా అలాగే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ కూడా చైర్పర్సన్గా మేము ఇక్కడ ఉండడం జరిగింది. ఆయన ఎలాగ ప్రజల నుంచి ఎన్నుకున్నారో మమ్మల్ని కూడా ప్రజలు అలాగే ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడారు, అధికారంలో ఇంకా ఉన్నారా అనుకుంటున్నారా మీరు అని అంటున్నారు. అంటే మేము ప్రజల నుంచి ఎన్నుకున్నాం. ఇక్కడ ఒక చైర్పర్సన్గా అలాగే వైస్ చైర్మన్లు, ఇక్కడ వార్డు కౌన్సిలర్లు కూడా మేము ప్రజల నుంచే ఎన్నుకున్నాం. అదేవిధంగా ఆయన కూడా మాకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అధికారులు ఇస్తారు. అంటే గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మా ప్రోటోకాల్ మాది పాటిస్తారు. మేము అక్కడ చైర్పర్సన్గా ఉన్నాం కాబట్టి అది మన ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి. అయినా అప్పటికి రాత్రి జరిగిన విషయం కూడా మీరు ప్రెస్ మీట్లో చూశారు మీరు అందరూ కూడా. ఆయన అంటే ఆయన చేసిన తప్పుని ఆయన చేతకాని తనాన్ని మా మీద రుద్దుతున్నారు. మొత్తం అక్కడ ప్రోటోకాల్ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అంటే ఒక ఇన్ఛార్జికి ఎవరు అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వేయరు, కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిదే. అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఆయన ఎమ్మెల్యే గారు నెగ్గారు కాబట్టి ఆయన చూసుకోవాలి. కానీ అదంతా తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దుతున్నారు. ఒక వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ గారు అలాగే కౌన్సిలర్స్ వీళ్ళందరూ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటే సూటిగా అడుగుతున్నాను నేను ఎమ్మెల్యే గారిని. ఎందుకంటే అన్నా క్యాంటీన్ ప్రదేశంలో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్ ప్లేస్లో అన్నా క్యాంటీన్ని 2014లో టీడీపీ ప్రభుత్వమే, అదే మాజీ ఎమ్మెల్యే గారే బండారు మాధవనాయుడు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కట్టించడం జరిగింది. కానీ అక్కడ ఆయనకి ప్రోటోకాల్ ఆయన మాట్లాడుతున్నారు కదా ప్రోటోకాల్ నుంచి, కానీ ఎమ్మెల్యే గారినే నేను సూటిగా అడుగుతున్నాను అనమాట. అది కట్టించిన అప్పుడులో టీడీపీలో ఉన్న మాధవనాయుడు గారు కానీ సుబ్బారాయుడు గారు కానివ్వండి, కానీ ఆయనకి ప్రోటోకాల్ ఉందా, ఇన్విటేషన్ ఉందా, ఆయన బ్యానర్లు ఉన్నాయని నేను సూటిగా అడుగుతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీని నడిపించిన ముందు నుంచి ఉన్న చాగంటి చిన్న గారికి కానీ ఆయన కూడా ఇన్విటేషన్ ఉందా, ప్రోటోకాల్ ప్రకారం బ్యానర్లు వేయించారని కూడా నేను అడుగుతున్నాను. అదేవిధంగా మన టీడీపీ ఇన్ఛార్జ్ అయిన పొత్తూరు రామరాజు గారు కూడా అక్కడ ఇన్విటేషన్ ఉందా, లేకపోతే ఆయన బ్యానర్ కట్టించారా అని నేను సూటిగా అడుగుతున్నాను. అంటే ఎందుకంటే ఆయన మొత్తం అంతా మా మీద రుద్దుతున్నారు, కానీ చూసుకోవాల్సిందంతా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. కానీ ఆయన ఏమీ చూసుకోకుండా ఆ తప్పులన్నీ మా మీద రుద్దడానికి ప్రయత్నించారు. అదేవిధంగా మీరు రాత్రి చూశారు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడితే ఒళ్ళు దగ్గరెట్టుకోండి అంటున్నాడు. అది పదం ఏదో ఊత పదం కింద వాడేస్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. అదేవిధంగా నేను మాట్లాడుతున్నానండి. ఎందుకంటే అక్కడ మొత్తం గవర్నమెంట్ వాళ్ళదే, అయినా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో గౌరవ చైర్పర్సన్ని, వైస్ చైర్మన్ని, అలాగే ఆ వార్డు నెంబర్ కౌన్సిలర్ ఎవరుంటే వాళ్ళని పిలవడం జరుగుతుంది. అట్లా బ్యానర్లు ఆ కౌన్సిలర్ గారికి, ఆ చైర్మన్ గారికి లేదా వైస్ చైర్మన్కి, ఇతర అభిమానులకి ఎవరికైనా ఇన్విటేషన్ వచ్చినప్పుడు మాకు కూడా వచ్చింది. వీళ్ళందరికీ కలిసిన ఎవరైనా అభిమానులు ఉంటే వాళ్ళు కట్టుకుంటారు సొంతంగా. ఎవరిష్టం వాళ్ళది. ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామ్యంలో వద్దడానికి ఎవరికి హక్కు లేదు. మరి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన మున్సిపల్ ఆఫీస్లో మాట్లాడిన మాటలు, నిన్న మాట్లాడిన మాటలు, ఆయన జరిగింది ఏంటి, అక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి వచ్చి కౌన్సిలర్ వైసీపీ నాయకులు, కౌన్సిలర్స్ వీళ్ళందరికీ కూడా ఇంకా ప్రభుత్వం ఉందనే ఎరవేగుతున్నారు. వీళ్ళని తోలు తీసి ఇళ్లలో కూర్చోబెడతాను అనేటటువంటి పదాలు వాడుతుంటే అసలు ఏం చూసుకొని అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే
బ్రిటిష్ పాలనలో ఉన్నామని కూడా తెలియనటువంటి జనాలు ఎంతమందిని కూర్చోబెట్టగలుగుతారు? ఈ నరసాపురం నియోజకవర్గంలో 40,000 మంది పైపడి స్పైసీనట్టు ఓట్లు. ఈ నరసాపురంలో పోటీ చేసినటువంటి ముదురు ప్రసాదానికి పడ్డాయి ఓట్లు 40,000 చిల్లరే. ఈ 40,000 చిల్లరని ఇంట్లో కూర్చోబెట్టి పోసిందట ఈ నాన్న ఎమ్మెల్యేలు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడేటప్పుడు రాజకీయంగా మాట్లాడండి. ప్రజలకు ఏం కావాలో, ప్రజలకి మీరు వాగ్దానాలు ఏం చేసి మీరు జనాలకు ఓట్లు వేయించుకున్నారు, ఆ ఓట్లు వేయించుకున్న జనాలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవి చెయ్యండి. ముందు జరిగిన ఈ ఘర్షణ సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంటుంది. అంటే ఎందుకు వింటున్నానంటే నేను ఇది నా వార్డులోనే, ఇది 3వ వార్డులోనే జరిగింది అనాథంటే. కానీ ఒక ఎమ్మెల్యే గారు ఎంత కొత్తగా నగ్గారు, వారు పనితీరు తీసుకోవాలి తప్ప మీ తోలు తీసేస్తాను, నేను ఇంట్లో నుంచి బయటికి రాను అంటే చెప్పేస్తాను కూడా. నిన్న మాట్లాడే మాటలు చూశారు కదా అక్కడ. ఆ ఫ్లెక్సీలు చెప్పారు అంటే మేమే ఫ్లెక్సీలు పురోగాలు ప్రకారం ఫ్లెక్సీలు వేసేది తప్ప వాళ్ళ గుట్టు చచ్చిపోయి మా మంది పడతాయి, నేనేం చేయగలను? ఇప్పుడు నా ఫ్లెక్సీ వేయలేదు, నా ఫ్లెక్సీ వేయలేదు అంటే ఇప్పుడు చెప్పేస్తుందిగా పెద్ద పౌరాలుగా ఆవిడ ఫ్లెక్సీ వేస్తారండి, నెక్స్ట్ వైస్ చైర్మన్గా వేస్తారు, నెక్స్ట్ ఆ వార్డు కౌన్సిలర్గా మా బ్యానర్ కడతారు. సహజం అది. మాడితే తోలు ఇది 3వసారి ఎప్పుడే ఇది మన కౌన్సిల్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా మీ తోలు తీయేస్తాను, జాతకం ఉండండి, ఖబర్దారంటే మా తోలు తీయటం ఎవడవా? ఏంటిది మాటలు? ఏంటిది? కొత్తగా నీకు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని మీరు నిలబెట్టుకోండి. మీ పరిధి సక్రంగా లేకపోతే అక్కడ మీ పవన్ కళ్యాణ్ నీ తోలు తీస్తాడు అక్కడ. అది గుర్తుంచుకోవాలి. పబ్లిక్లో రకరకాల వాయిస్ పడుతున్నాయి. అప్పుడే ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవ్వలేదు, అప్పుడే 4వ నెల కోసం. ఏంటంటే పద్ధతి ఉంటుంది, అర్థమైందా? ప్రజల్లో మన్ననలు పొందండి, అభిమానం సంపాదించుకోండి, అంతే తప్ప మాడితే వైసీపీ వాళ్ళు అంటే ఏం చేసావు? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, 5 సంవత్సరాలు చక్కగా పరిపాలించాడు. ఎవరిని కూడా ప్రతిపక్షం టీడీపీ ఉన్నా జనసేన ఎవరిని కూడా చిన్న మాట కూడా ఆయన ఎప్పుడు తోలలేదు. కార్యకర్తల్ని ఆపలేరా? చెప్పడానికి ఆయన సరిపోరా? ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. ఆపాలి తప్ప ఇంకా గొడవలు పెంచకూడదు కదా. మేమెవరూ దొడ్డిదారిన నెగ్గి రాలేదు. ప్రజల ద్వారా ఎన్నుకోబడి, న్యాయంగాబద్ధంగా ఎన్నుకోబడి, ఆయన ఎలా అయితే ప్రజలతో ఎన్నుకోబడి ఎలా వచ్చారో అదేవిధంగా మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఆయనకి ఎంత ప్రోటోకాల్ ఉంటుందో మా హోదాకు తగ్గట్టు మాకు కూడా అంతే ప్రోటోకాల్ ఉంటుంది. ఆవిడ ఒక లేడీ అని చూడకుండా ప్రోటోకాల్ పాటించకూడదు అని చెప్పేసి ఇలా నినాదాలు చేయటం కరెక్ట్ కాదు కదా.